Hello children, welcome back to my channel. Today our topic is 5th CBSE Mathematics. Okay, now topic is fractions. Fractions part 1. Okay, now let's go into the topic. First of all, fraction. What is fraction? Fraction means a fraction is a way of showing a part of whole. Part of a whole. అంటే ఏంటంటే fraction means what is fraction? Fraction, suppose this is one pizza. Just imagine this is one pizza. Imagine చేసుకోండి ఇది ఒక పిజ్జా అనుకుని. This is divided into two parts. Pizza is divided by two parts. This is one part and this is one part. Okay, total pizza in one. How many pizzas? మొత్తం pizzas ఎన్ని ఉన్నాయి? Total pizzas are 1. Okay, how many parts are divided? How many parts are divided into pizza? Divided into two parts. That is called 1/2. Now see the fraction. Fraction means part of a whole. Now see that చూడండి ఇది ఒక పిజ్జా అయితే దీన్ని రెండు సమాన భాగాలుగా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మొత్తం పిజ్జాలు ఎన్ని ఉన్నాయి 1. అండ్ హౌ మెనీ పార్ట్స్గా డివైడ్ చేస్తాము? 2 parts. దట్ ఈస్ కాల్డ్ 2 parts. సో 1/2. 2 ఈజ్ ద ఈక్వల్ పార్ట్స్, 1 ఈజ్ ద టోటల్ పిజ్జాస్ ఆర్ 1. 2 అనేది డివైడ్ చేసిన ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. దీన్ని బట్టి 1/2 అంటే ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే. నౌ లుక్ అట్ ద చిల్డ్రన్. ఏ వస్తువునైనా సరే రెండు భాగాలుగా డివైడ్ చేస్తే దాన్ని 1/2గానే సూచిస్తారు. రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. రెండు ఈక్వల్గా పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని ఆఫ్ అంటాం. అంతేగాని ఒకటి చిన్నది ఒకటి పెద్దది డివైడ్ చేయడం వల్ల దాన్ని ఆఫ్ అని అనలేము. అంతేగాని ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా డివైడ్ చేస్తే దాన్ని ఆఫ్ అని అనలేము. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తేనే దాన్ని ఆఫ్ అనగలం. ఇది చూడండి, రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం కాబట్టి దీన్ని ఆఫ్ అంటాం. ఓకే, హాఫ్ని ఎప్పుడు 1/2గా సూచిస్తాం. ఓకే, మీకు తెలిసిందే పై నెంబర్ని ఏమంటాం, కింద నెంబర్ని ఏమంటాం అనేది. ఓకే, పై నెంబర్ని ఏమంటాం? న్యూమరేటర్ అంటాం. దీన్ని న్యూమరేటర్ అంటాం. ఎప్పుడు కూడా ఒక ఫ్రాక్షన్లో 2 నెంబర్స్ ఉంటే పై నెంబరు అది విధంగా కింద ఒక నెంబర్ ఉంటుంది. దీన్ని 1/2 అని చదువుతాం. ఇఫ్ ఇన్ కేస్ 3/4 ఉన్నా 5/6 అని ఉన్నా ఏమని ఉన్నా దీన్ని బై అని చదువుతాం. మధ్యలో ఉన్నదాన్ని నెంబర్స్ ఏమన్నా బై అని చదవడం. ఫ్రాక్షన్ని 1/2, 3/4, 6/5 అలా నెంబర్స్తో సూచిస్తాం. పైన ఉన్న నెంబర్ని న్యూమరేటర్ అంటాం. అండ్ కింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అంటాం. ఏమంటాం? డినామినేటర్. పైన ఉన్న నెంబర్ న్యూమరేటర్ అండ్ కింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అనడం జరుగుతుంది. అండ్ వాట్ ఈజ్ న్యూమరేటర్? న్యూమరేటర్ మీన్స్ షో హౌ మెనీ పార్ట్స్ ఆర్ టేకెన్. ఓకే, షో హౌ మెనీ పార్ట్స్ ఆర్ టేకెన్. ఇక్కడ 1 మనకేం చూపిస్తుంది? నువ్వు ఎన్ని పిజ్జాలు తీసుకున్నావు అని. యూ విల్ టేక్ హౌ మెనీ పిజ్జాస్. సో 1 ఈజ్ డినోటెడ్ బై టోటల్ హౌ మెనీ పిజ్జాస్, లేకపోతే మీరు ఎన్ని వస్తువులు అనేది తీసుకున్నారనే దాన్ని 1 అనేది చూపిస్తుంది. డినామినేటర్ ఏం చూపిస్తుంది? హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్. డినామినేటర్ ఏం చూపిస్తుంది? హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ యు ఆర్ డివైడెడ్ ఇంటూ. డినామినేటర్ షోస్ హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ ద హోల్ ఈజ్ డివైడెడ్. షోస్ డినామినేటర్ అనేది ఎన్ని ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నామని. ఇది ఒక పిజ్జా కదా, 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి డినామినేటర్ అనేది ఎన్ని ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నామనే దాని గురించి చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది 4 పార్ట్స్గా తీసుకుంటే డినామినేటర్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నామని చూపిస్తుంది. ఎన్ని పిజ్జాస్ తీసుకున్నాము, హౌ మెనీ, హోల్ మొత్తం అనేది ఎంత ఉన్నది అనే దాన్ని న్యూమరేటర్ చూపిస్తుంది. ఓకే, అర్థమైంది. ఇవన్నీ ఆల్రెడీ మనం కిందటి క్లాస్లో క్లాస్ 4, క్లాస్ 3లో ఆల్రెడీ నేర్చుకున్నాం. జస్ట్ రిమైండ్ చేశాను అంతే. ఓకే, జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు ఇదొక చాక్లెట్ అండ్ ఇదొక చాక్లెట్.
ఈ చాక్లెట్ వచ్చేసి ఇదంతా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అని ఊహించుకోండి. ఈ చాక్లెట్ని వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. నేను ఈక్వల్ చేశారు అన్నం గురించి గ్యాప్ ఉంచాను. ఓకే, ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇది ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అనుకుందాం. దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు? వెరీ గుడ్, ఒక్క చాక్లెట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కథ ఏంటంటే, తమన్నా అని ఒక అమ్మాయి అంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అర్థం చేసుకోండి, 2 చాక్లెట్లు ఈక్వల్ చాక్లెట్సే. బట్ డయాగ్రామ్ గీయడంలో కొంచెం ఇది పెద్దగా పీస్ పెద్దగా అనేది కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఈ చాక్లెట్లో ఇంత భాగం మాత్రమే. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్? అయితే ఇందులో సగం అంటే ఈ చాక్లెట్లో హాఫ్ అంటే 1/2 అంటే ఇంత పార్ట్ మాత్రమే వస్తుంది. ఇందులో సగం అంటే 1/3 ఇంత పార్ట్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇందులో 3 పీసెస్ వస్తున్నాయి, కానీ ఇందులో 2 పీసెస్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, అర్థమైందా? ఓకే, తమన్నా అని అమ్మాయి దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. అంటే అవి సైజులో డిఫరెన్స్లో ఉన్నాయి. ఒకటి చిన్న చాక్లెట్, ఇంకోటి పెద్ద చాక్లెట్. ఈ చాక్లెట్ని ఇద్దరు పంచుకుంటే 1/2 ఇంత పార్ట్ మాత్రమే వస్తుంది. ఇది ముగ్గురు పంచుకుంటే ఒక్కొక్కరికి ఇంత పార్ట్ వస్తుంది. దీంట్లో సగం తీసుకుంటే అంటే చిన్న చాక్లెట్లో సగ భాగం తీసుకుంటే 1/2 భాగమే తీసుకోవచ్చు. పెద్ద చాక్లెట్లో సగ భాగం తీసుకుంటే ఇది ముగ్గురు తీసుకోవచ్చు, 1/3 పార్ట్ తీసుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం 1/2 పార్టే తీసుకోవచ్చు. ఇప్పుడు తమన్నా చెప్తుంది, తమన్నా టోల్డ్ బిగ్ చాక్లెట్లో 1/3 పార్ట్ అనేది, తమన్నా ఏమంటుందంటే పెద్ద చాక్లెట్లో 1/3 పార్ట్ అనేది చిన్న చాక్లెట్లోనే 1/2 పార్ట్ కంటే ఎక్కువ అని చెప్తుంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? ఇక్కడ 1/3 పార్ట్ అంటే 3 పీసెస్ వస్తున్నాయి. 1, 2, 3 ఒక్కొక్కరికి 3 పీసెస్ చొప్పున ముగ్గురు తీసుకుంటున్నారు. కానీ ఇందులో ఇద్దరే తీసుకుంటున్నారు, అందులోనే ఒక్కొక్కరికి 2 పార్ట్లు చొప్పున వస్తున్నాయి. సో 1/3 పార్ట్ అనేది 1/2 పార్ట్ కన్నా కూడా పెద్దది అని చెప్తుంది. ఎస్ ఆర్ నో? అవును కదా, 1/3 పార్ట్ అనేది పెద్దది. ఓకే, 1/2 కంటే 1/3 అనేది పెద్దది అని చెప్తుంది. నో లెట్స్ అండర్స్టాండ్ చిల్డ్రన్. కానీ కాన్సెప్ట్ ఎప్పుడు కరెక్ట్? హోల్ అనేది ఒకటైతేనే కరెక్ట్. ఇప్పుడు చూడండి, హోల్ ఇది చాక్లెట్టే, ఇది చాక్లెట్టే, బట్ హోల్ మీన్స్ ఇదంతా మనం తీసుకున్న చాక్లెట్ అంతా, మనం తీసుకున్న టాపిక్ అంతా చాక్లెట్ గురించే. సో ఈ చాక్లెట్ పెద్దగా ఉందండి, ఈ చాక్లెట్ చిన్నగా ఉంది. సో దానివల్ల 1/3 అనేది పెద్దది అయింది తప్ప, కానీ ప్రతి సందర్భంలో కూడా 1/3 అనేది పెద్దది కాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ దీన్నే 1/3 పార్ట్ డివైడ్ చేయమంటే చాలా చిన్నది వస్తుంది. అదేవిధంగా దీన్నే 2 భాగాలుగా విడదీయమంటే కనుక, దీన్నే కనుక 2 విధాలుగా విడదీస్తే 1/2 వస్తుంది ఇద్దరికి పంచితే. దీన్నే 2 సమాన భాగాలుగా పంచితే 1/2 వస్తుంది. బట్ దీన్ని 2 భాగాలుగా పంచితే ఇంకా పెద్దది వస్తుంది. బట్ ఈ చాక్లెట్ అనేది దీనికంటే పెద్దది అవ్వడం వల్ల 1/3 పెద్దది అయ్యింది. ఓకే ఓకే, ప్లేయింగ్ విత్ ఏ గ్రిడ్. చూడండి, షేడ్ 1/8 ఆఫ్ ఏ గ్రిడ్ ఏ ఇన్ రెడ్. గ్రిడ్ ఏ వచ్చేసి ఇది ఏమన్నారు? షేడ్ 1/8 ఆఫ్ గ్రిడ్ ఏ ఇన్ రెడ్ కలర్తో ఎంత పార్ట్ని? 1/8 ఆఫ్ పార్ట్ని రెడ్ కలర్తో షేడ్ చేయమన్నారు. ఈ మొత్తం ఇవి మొత్తం ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 హారిజంటల్లీ 8 పార్ట్స్ అనేవి ఉన్నాయి. 8 గ్రిడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ వర్టికల్లీ అంటే నిలువుగా, హారిజంటల్లీ అంటే అడ్డంగా మీన్స్ లెఫ్ట్ నుండి రైట్కి, వర్టికల్లీ అంటే పై నుండి కిందకి. వర్టికల్లీ ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 గ్రిడ్స్ అనేవి వర్టికల్లీ ఉన్నాయి. అండ్ హారిజంటల్లీ 8 గ్రిడ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయి? ఇవి 8, ఇవి 6, మొత్తం 8, 6 మొత్తం 48 గ్రిడ్స్ ఉన్నాయి. 48 గ్రిడ్స్లో 1/8 పార్ట్ అంటే ఒక గ్రిడ్ని
8 పార్ట్స్గా డివైడ్ చేశారు. 8 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు అంటే ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా ఒక పార్ట్. టోటల్ ఎన్ని ఉన్నాయి? హారిజంటల్లీ 8 గ్రిడ్స్ ఉన్నాయి. 8 గ్రిడ్స్ ఎన్ని వర్టికల్లీ ఎన్ని ఉన్నాయి? 6 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 8 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇదంతా ఒక పార్ట్, ఈ లైన్ అంతా ఒక పార్ట్ అవుతుంది. అండ్ ఈ లైన్ అంతా ఒక పార్ట్, ఈ లైన్ అంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. ఒక్కొక్క లైను 1/8 అని అర్థమవుతుంది. అర్థమైందా? హౌ మెనీ పార్ట్స్ వస్తాయి? 1 1 2 3 4 5 6 7 8. 1/8 part is a one line. Okay. Shade 1/8 part of grid A in a red. ఇప్పుడు 1/8 పార్ట్ అంటే ఈ పార్ట్ అంతా మనం రెడ్ షేడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అంతా రెడ్ అవుతుంది అనమాట. 1/8 పార్ట్ అంటే ఇదంతా రెడ్ షేడ్ చేస్తాం. నెక్స్ట్ షేడ్ 1/6 ఆఫ్ గ్రిడ్ బి ఇన్ బ్లూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బి గ్రిడ్ని 1/6 పార్ట్ని బ్లూ కలర్లో షేడ్ చేయమన్నారు. టోటల్ 48 గ్రిడ్స్ ఉన్నాయి. ఇందులో 1/6 పార్ట్. ఇప్పుడు దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో అన్ని పార్ట్స్కి మనం బ్లూ షేడ్ అనేది వేయాలన్నమాట. ఇప్పుడు 6 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఎలా వస్తాయి? ఇదేమో వర్టికల్లీ వచ్చింది, ఇదేమో హారిజంటల్లీ వస్తుంది. చూడండి, ఇదంతా ఒక పార్ట్, 1/6 పార్ట్. 6 ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ 1 1 2 3 4 5 6 అంటే ఈచ్ లైన్ 1/6. అలాగా టోటల్గా 6 లైన్స్ ఉన్నాయి. సో 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాము. ఒక పార్ట్కి 1/6 పార్ట్కి బ్లూ షేడ్ చేయమన్నారు. సో మనం ఈ పార్ట్కి బ్లూ షేడ్ చేద్దాం. మీరు కావాలంటే ఈ పార్ట్కి చేయొచ్చు, ఈ పార్ట్కి చేయొచ్చు, ఈ పార్ట్కి చేయొచ్చు, ఏదో ఒక పార్ట్కే చేయాలి. 1/6 పార్ట్ ఇది కూడా అంతే. 1/8 పార్ట్ అంటే మనం ఏది కావాలంటే అది ఒక పార్ట్కి చేయొచ్చు. ఎలాగా? వర్టికల్లీ చేయాలి. దీన్ని మాత్రం హారిజంటల్లీ చేయాలి. ఏ షేడ్ చేయమన్నారు? బ్లూ షేడ్ చేయమన్నారు. సో చూద్దాం, బ్లూ షేడ్ చేద్దాం. ఈ షేడ్. ఓకే, దిస్ ఈజ్ ద బ్లూ. నెక్స్ట్ క్వశ్చన్ షేడ్ 1/12 గ్రిడ్ సి ఇన్ ఎల్లో. నెక్స్ట్ క్వశ్చన్ సి గ్రిడ్. ఇదంతా సి గ్రిడ్లో 1/12 పార్ట్కి ఏం చేయమన్నారు? ఎల్లో కలర్ షేడ్ చేయమన్నారు. ఇప్పుడు దీన్ని 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ గ్రిడ్ని మొత్తం టోటల్ గ్రిడ్ని 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈచ్ పార్ట్లో ఎన్ని పార్ట్స్ వస్తాయి? 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇదంతా ఒక పార్ట్, 4 గ్రిడ్స్, అదొక పార్ట్, ఇదొక పార్ట్. 4 గ్రిడ్స్ వచ్చేసి అర్థమవుతుందా? ఒక్కొక్క దాంట్లో 1 2 3 4. ఈ 4 ఒక పార్ట్, ఈ 4 ఒక పార్ట్. లైన్ సరిగా వెళ్ళలేదు, సరిగ్గా చూడండి. ఈ 4 ఒక పార్ట్ అండ్ 1 2 3 4. ఈ 4 ఒక పార్ట్, ఈ 4 ఒక పార్ట్. అండ్ దిస్ ఈజ్ 1 పార్ట్, దిస్ ఈజ్ 1 పార్ట్, దిస్ ఈజ్ 1 పార్ట్ అండ్ దిస్ ఈజ్ 1 పార్ట్. ఓకే, నౌ దిస్ ఈజ్ ఆల్సో 1 పార్ట్. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఓకే, దీస్ ఆర్ 12 పార్ట్స్. ఓకే, 1/12 పార్ట్ వచ్చేసి 4 గ్రిడ్స్. ఈ 4 గ్రిడ్స్కి ఎల్లో మార్క్ చేయమన్నాడు. చూద్దాం ఎల్లో మార్క్. ఇది ఈ పార్ట్స్. ఇది 1/12 పార్ట్. అర్థమైందా? ఓకే, లెట్స్ అండర్స్టాండ్ చిల్డ్రన్. దీన్ని మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఇందాక ఇక్కడ 8 పార్ట్స్ అంటే 1/8 పార్ట్ అంటే వర్టికల్లీ చేస్తాము, 1/6 పార్ట్ అంటే హారిజంటల్లీ చేస్తాము, అండ్ 1/12 పార్ట్ అంటే ఈ 4 పార్ట్స్ చేస్తాము. ఓకే, అంటే వీటిని డివైడ్ చేసి ఆ పార్ట్స్గా డివైడ్ చేసి మనం కలరింగ్ అనేది వేస్తాము. 1/8 పార్ట్ అనేది ఎన్ని అనేది ఇంకా ఈజీగా తెలియడం కోసం
టోటల్ గ్రిడ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గ్రిడ్స్ 48 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 48 గ్రిడ్స్. ఇందులో 1/8 పార్ట్ ఎంత? 1/8 పార్ట్ ఈక్వల్ టు ఎన్ని గ్రిడ్స్ 1/8 పార్ట్లోకి వస్తాయి? 8 అనేది 48లో ఎన్ టైమ్స్ పోతుందో చూడాలి. 8 టేబుల్లో 48 ఎన్ టైమ్స్? 8 6 48. 8 టేబుల్ 6 టైమ్స్ దీంట్లో. సో 6 × 1 6 గ్రిడ్స్ అనేవి మనకి 1/8 పార్ట్ అవుతుంది. అప్పుడు 6 గ్రిడ్స్ ఏవో చూసుకోవాలి. మనం ఎలా అయినా చూసుకోవచ్చు 6 గ్రిడ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా తీసుకున్నా సరే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లైన్గా తీసుకున్నా తీసుకోవచ్చు, అడ్డంగా తీసుకున్నా తీసుకోవచ్చు. ఎక్కడైనా కూడా 6 గ్రిడ్స్ని మనం కలరింగ్ చేస్తే రెడ్ కలర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/6 పార్ట్. 1/6 పార్ట్ అంటే టోటల్ గ్రిడ్స్ 48 ఇంటూ 1/6. 6 దీంట్లో ఎన్ని టైమ్స్? 48లో ఎన్ని టైమ్స్? 6 8 టైమ్స్. 8 6 48. సో 8 × 1 8 1s 8 1s 8. సో 8 గ్రిడ్స్కి మనం బ్లూ కలరింగ్ చేస్తే సరిపోతుంది. 8 గ్రిడ్స్ ఎక్కడైనా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 1/12 పార్ట్. టోటల్ గ్రిడ్స్ 48 ఇంటూ 1/12. 12 టేబుల్ 48లో ఎన్ని టైమ్స్? 4 12s 48. సో 4 గ్రిడ్స్ అనేవి మనం ఎల్లో కలర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ Do you see 1/3 in any whole grids? Mark it. Do you see 1/3 in any of the grids? First of all, now let's see children 1/3. What is 1/3? 1/3. Okay, 1/3. If in case న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తే అది కూడా 1/3కి సమానమే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దీన్ని అంటే న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే అప్పుడు ఆ నెంబర్ అనేది 1/3కి సమానం అవుతుంది. ఇప్పుడు 1 × 1 1, 3 × 1 3, 1/3. ఇఫ్ ఇన్ కేస్ 1 × 2 2, 1 2s 2, 3 × 2 6, 2/6. ఓకే, ఇది కూడా 1/3 అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమవుతుంది. 1/3 అన్న 2/6 అన్న ఒకటే కాబట్టి 1/3 అన్న 2/6 అన్న ఒకటే కాబట్టి బిలో మనం 1/3 పార్ట్ని చూడొచ్చు. 1/6లో మనం 3 ఈక్వల్ పార్ట్స్ని చేయొచ్చు. మనం బ్రేకెట్లో ఏ కలర్ బిలో మనం దీనికి ఆల్రెడీ చేసాం. బిలో మనం ఆల్రెడీ స్కెచ్ చేసాం, బ్లూ కలరింగ్ చేసాం కాబట్టి ఈ పార్ట్లో మనం 1/3 పార్ట్ని చూడొచ్చు. ఇన్ బ్లూ గ్రిడ్ 1/3. దిస్ పార్ట్ ఈజ్ 1/6 పార్ట్. ఈ పార్ట్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి దీంట్లో 1/3 పార్ట్ని చూడొచ్చు. 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసి 3 3 4 గ్రిడ్స్ 1 2 3 4. దీంట్లో మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేసి ఇదంతా 1/6 కాబట్టి దీంట్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేసి ఇది 1/3 పార్ట్, ఇది 1/3 పార్ట్. ఇందులో మనం రెడ్ కలరింగ్ చేసాం కాబట్టి ఇదంతా 1/8 పార్ట్. దీన్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా, ఎందుకంటే 8 కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయలేము. అదేవిధంగా దీంట్లో 4 పార్ట్స్కి మనం ఎల్లో కలరింగ్ వేసాం. ఎల్లో, దీస్ ఆర్ ఎల్లో పార్ట్స్. ఓకే, ఇందులో కూడా మనం దీన్ని కూడా 3 ఈక్వల్ పార్ట్స్గా చేయొచ్చు. మనం 1/3 నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే 12. న్యూమరేటర్ని 4తో డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తే 4/12 వస్తుంది. సో మనం 12th పార్ట్ని ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి సో ఈ పార్ట్ కూడా సి గ్రిడ్ కూడా మనం 1/3 పార్ట్ చూడొచ్చు. సి గ్రిడ్లో కూడా 1/3 పార్ట్ని చూడొచ్చు. బి గ్రిడ్లో 1/3 పార్ట్ని చూడొచ్చు. ఏ గ్రిడ్లో మనం 1/3 పార్ట్ని చూడలేదు.
నెక్స్ట్ ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అసలు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ 1/3 అనే ఒక ఫ్రాక్షన్ ఉంది. దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చి 2/6. ఇంకా 3/9, ఇంకా 4/12. ఇవన్నీ ఈక్వలెంట్ ఈక్వేషన్స్ అన్ని. ఇవన్నీ 1/3కి ఈక్వల్ అంటే మీరు నమ్ముతారా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని ఎలా చెప్పగలం? నో, 1/3 దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 1 × 2. ఓన్లీ నేను న్యూమరేటరే చేస్తాను, డినామినేటర్ చేయనంటే అది ఈక్వేషన్ అనేది రాంగ్. అలా కుదరదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2తో మల్టిప్లై చేసినా, 4తో మల్టిప్లై చేసినా, 5తో మల్టిప్లై ఎనీ నెంబర్ మల్టిప్లై చేయొచ్చు. బట్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటితోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు మాత్రమే ఫ్రాక్షన్ కరెక్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తాం, అదేవిధంగా డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 1 × 2 = 2, 3 × 2 = 6. ఎస్, 2/6. కాబట్టి 1/3 అనేది 2/6కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. 1/3, 2/6 సేమ్ నెంబర్స్. నెక్స్ట్ 1/3 అనేది 3/9కి ఎలా ఈక్వల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 2 టేబుల్ అయింది. ఇప్పుడు 1 × 3. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకున్నాం. అదేవిధంగా డినామినేటర్లో కూడా 3 × 3. 1 × 3 = 3, 3 × 3 = 9. ఓకే. నెక్స్ట్ 3/9. 1/3, 3/9, 2/6. ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అదేవిధంగా 4/12 ఎలా వస్తుందో చూద్దాం. 1/3 = 1 × 4/3 × 4. నౌ 1 × 4 = 4, 3 × 4 = 12. సో ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అన్నమాట. అదేవిధంగా 5 టేబుల్, 6 టేబుల్, 7 టేబుల్, ఎనీ టేబుల్ తీసుకుని న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. లెట్స్ అండర్స్టాండ్ చిల్డ్రన్. ఫ్రాక్షన్స్ పార్ట్స్ ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇదొక సర్కిల్. ఓకే, దీన్ని 2 ఈక్వలెంట్ పార్ట్స్గా విడగొడదాం. అప్పుడు ఇదంతా 1 సర్కిల్ కదా, దీన్ని 2 సమాన భాగాలుగా 2 ఈక్వల్ పార్ట్స్గా విడగొడితే ఈచ్ పార్ట్ వచ్చి 1/2. ఇది ఫుల్ సర్కిల్. ముందు చూసింది ఫుల్ సర్కిల్. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా విడగొట్టండి, హాఫ్ సర్కిల్ అవుతుంది. ఫుల్ సర్కిల్ 1, హాఫ్ అంటే ఇప్పుడు మనకు తెలిసిందే 2 సమాన భాగాలు అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 1/2 అని చెప్పి. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చి 1/2 పార్ట్. లెట్స్ సీ చిల్డ్రన్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ ద ఫుల్ సర్కిల్. ఈ లైన్ వచ్చి 2 ఈక్వల్ పార్ట్స్ని విడగొడుతుంది. సో దిస్ ఈజ్ 1/2 అండ్ దిస్ ఈజ్ 1/2. ఇప్పుడు ఈ 1/2ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. నాకు వీడియో తీయడం కష్టమవుతుంది కాబట్టి మీ ఎదురుగా వీడియో తీయలేకపోతున్నాను. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అప్పుడు ఇలా ఒక లైన్ వస్తుంది, చూద్దాం. చూడండి, ఈ పార్ట్ అంతా 1/2 పార్ట్. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇదొక హాఫ్ సర్కిల్, ఇదొక హాఫ్ సర్కిల్ కాబట్టి ఇది 1/2, ఇది 1/2 అయింది. బట్ ఈ 1/2ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అప్పుడు 1/2ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫర్ సపోజ్ 4 ఈక్వల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఇది ఒక 1/2, ఇది ఒక 1/2. బట్ ఈ 1/2ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. హౌ, ఎలా? ఇదంతా ఒక 1/2, ఇదంతా ఒక 1/2. ఈ 1/2ని నువ్వేం చేసావు? 2 ఈక్వల్ పార్ట్స్. సో న్యూమరేటర్ని 2తో అండ్ డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 1 × 2 = 2, 1 × 2 = 2 అండ్ 2 × 2 = 4. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసావు కాబట్టి అంటే ఈ పార్ట్ అంతా 2/4 అండ్ ఈ పార్ట్ వచ్చి 2/4. 2/4 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎందుకని? నువ్వు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసావు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తావు.
ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు దీన్నే 2/4నే 2 పార్ట్స్గా ఈక్వల్ చేసావు. మళ్ళీ ఇదొక 2/4 అండ్ ఇదొక 2/4. మళ్ళీ దీన్ని నువ్వు మళ్ళీ 2 పార్ట్స్గా ఈక్వల్ చేసావు. ఓన్లీ 2/4నే 2 పార్ట్స్గా ఈక్వల్ చేసావు. ఓకే, అర్థమవుతుందా? ఇదిగో నేను ఇక్కడ ఈక్వల్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. దీన్ని 2 పార్ట్స్గా ఈక్వల్ చేసావంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయడం. 2/2. ఓకే, 2 2s are 4, 4 2s are 8. ఈ పార్ట్ అంతా ఎంత? 4/8 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 4/8. ఓకే, మళ్ళీ ఈ 4/8 పార్ట్ని 2 పార్ట్స్కి ఈక్వల్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత? ఈ 4/8ని 2 పార్ట్స్కి ఈక్వల్ చేశాను, కనిపిస్తుందా? అంటే 4/8 ఇంటూ 2/2. 4 2s are 8, 8 2s are 16. ఈ పార్ట్ అంతా 8/16 అండ్ ఈ పార్ట్ అంతా 8/16. ఓకే, 8/16 అన్న, 4/8 అన్న, 2/4 అన్న, 1/2 అన్న, ఇవన్నీ 2/4 అన్న, ఇవన్నీ 1/2కి ఈక్వలెంట్ పార్ట్స్. అర్థమైందా ఎలాగా ఇవి ఈక్వల్గా అవుతున్నాయో అనేది? ఇది ఎలాగ కరెక్టో కాదో ఇదంతా 8/16 పార్ట్. ఇప్పుడు ఇదంతా 1కి సమానం అవుతుందో లేదో మొత్తం ఇది ఎంత? ఇది 8/16 పార్ట్ అనుకున్నాం కదా. ఇలాంటి 8/16 ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 1కి ఎలా సమానం అవుతుందో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మొత్తం సర్కిల్ని 8/16గా నేను ఏం చేస్తానంటే మడత పెడతాను. 8/16 పార్ట్స్ వచ్చేలాగా. ఈచ్ పార్ట్ 8/16 అన్నాను కదా, దానికి ఎలా సమానం అవుతుందో 8/16 1కి ఎలా సమానం అవుతుందో ఇప్పుడు చూద్దాం. దీనికి నేను వేరే సర్కిల్ తీసుకున్నాను, అది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, ఇది 8/16 పార్ట్స్ డివైడ్ చేశాను, కనిపిస్తుందా? మడత పెట్టాను. ఒక పేపర్ని 8/16 పార్ట్స్లో ఫోల్డ్ చేశాను. దీన్ని నేను లైన్స్ గీస్తాను ఇంకా బాగా క్లియర్గా కనిపించడం కోసం. నౌ లెట్స్ సీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. టోటల్ 16 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పార్ట్ వచ్చి 1/16. అంటే ఈ పార్ట్ 1/16 పార్ట్, ఈ పార్ట్ 1/16 పార్ట్. అలాగే ఎన్ని 16s ఉన్నాయి? అలా 16 1/16s ఉన్నాయి. ఇలా ఎన్ని 1/16s ఉన్నాయి? 16 1/16s ఉన్నాయి. నవ్వు చూద్దాం, 16 1/16s కౌంట్ చేస్తే ఎంత వస్తుందో. 1/16 ప్లస్ 1/16 మొత్తం 16 1/16 సరిపోయినాయా? చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సరిపోయినాయి కదా. ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్గా ఉంటే, డినామినేటర్ 16 అన్నిటికీ ఈక్వల్గానే ఉంది. ప్లస్ల విషయంలో చెప్తున్నాను ఇది. ఓకే, బాగా అర్థం చేసుకోండి. డినామినేటర్ అన్నిటికీ 16 సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం కౌంట్ చేయబోయే నెంబర్ 16 వస్తుంది. డినామినేటర్ సమానమైతే న్యూమరేటర్స్ అన్ని ప్లస్లు చేసుకోవచ్చు. ఎన్ని 1s ఉన్నాయి? 1 + 1 2 + 1 3 + 1 4 + 1 5 + 1 6 + 1 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, 16/16 = 1. ఇదంతా కూడా 1 సర్కిల్కి సమానం. ఈచ్ 1/16 ఆల్ ఓవర్ కౌంట్ చేస్తే, అన్నీ కౌంట్ చేస్తే 1కి సమానమైంది. బట్ నేను ఇక్కడ 8/16 అన్నాను. 8/16 అనేది ఎలా వచ్చింది? నేను ఇక్కడ తీసుకున్నది ఫస్ట్ హాఫ్ సర్కిల్ విషయంలో మీకు చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ హాఫ్ సర్కిలే మనం తీసుకున్నాం. 8/16 ఎలా వచ్చింది? హాఫ్ సర్కిల్ విషయంలో తీసుకున్నాం మనం. హాఫ్ సర్కిల్ 1 2 3 4 5 6 7 8 టోటల్ వచ్చి 8. హాఫ్ సర్కిల్లో 8 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి 8/. డినామినేటర్ అనేది 16. డినామినేటర్ 16 ఎలా వచ్చింది? ఫుల్ సర్కిల్ని 16 ఈక్వలెంట్ పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 8/16 ఇలా వచ్చింది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా వచ్చినాయి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. 1/2 ఒక సర్కిల్ని ఆఫ్ చేస్తే 1/2 అయింది. దీన్ని ఇంకొక హాఫ్గా 1/2ని ఇంకొక హాఫ్గా చేస్తే ఏమైంది? 2/4 అయ్యింది.
ఈ 2/4ని ఇంకొక హాఫ్ చేస్తే 4/8 అయింది. ఈ 4/8ని ఇంకొక హాఫ్ చేస్తే 8/16 అయింది. ఇలాగ ఇంకా ఎన్ని ఫోల్డ్ కావాలితే అన్ని ఫోల్డ్స్ని పెట్టుకుంటా పోతే అవన్నీ కూడా 1/2కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.